పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. ఇక తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్స్ కు ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి అన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కర్ణాటక, గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఉన్నటువంటి ఉపరితలం ఆవర్తనం నుంచి కోస్తాంధ్ర వరకు జోడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల మేరకు విస్తరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దక్షిణాది తెలంగాణ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రాన్ని మట్టానికి 3.1 కిలోమీటర్లు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా భారీ వర్షాలు కురుస్తాయని మాత్రం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు అక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నగరంలో చిన్నపాటి వర్షానికి మొత్తం రోడ్ల మొత్తం కూడా పూర్తిగా నీటి గుంటలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్న చాలా మంది చిన్నపిల్లలు సైతము వర్షంలో చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. కాబట్టి ప్రజలు, అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు లేదా జీహెచ్ఎంసీ అధికారులకు, మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం జరిగింది. రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం. సునీల్, అంటే మీరు చెప్పినట్టు పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ ప్రకారం చిన్నపిల్లలు మరణించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. రానున్న 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, అలాగే ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా? ఎందుకంటే డ్రైనేజీలు పొంగిపొరిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాం నిన్న జరిగినటువంటి గంట వర్షానికే. ఖచ్చితంగా మనం నిన్న చూడొచ్చు, అబ్దుల్లాపూర్ మెట్లు ప్రాంతంలో దాదాపు 6 మీటర్ల మేరకు వర్షం నమోదైంది. అక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి వాహనాలు సైతం కొట్టుకపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరోవైపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ లో ముఖ్యంగా నగరంలో చిన్నపిల్లలు మనం చూడొచ్చు. గతంలో మల్కాజిగిరి ప్రాంతంలో చిన్న పాప కొట్టుకొని పోయి చనిపోయినటువంటి సంఘటనలు మనం గతంలో చూసాం. అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే చిన్నపిల్లలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావడానికి వీలేదు. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ సమస్య అయినా వెంటనే స్పందించాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ తో పాటు జీహెచ్ఎంసీ టీం కూడా పటిష్టంగా పనిచేయాలంటూ కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం. ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇండ్ల నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. రైట్, థాంక్యూ సునీల్.